హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. మరొకసారి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళ కోసం ఇంకొక ఇంటర్వ్యూతో వచ్చేసామన్నమాట. మీకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్కి సంబంధించి పూర్తి వివరాలని గత 2 ఎపిసోడ్స్గా మనకి ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు వివరిస్తూ వస్తున్నారు. మరి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుండి మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, అండ్ అలాగే అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత సదుపాయాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఈరోజు వివరించబోతున్నారు. పలకరిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వరరావు గారు, గత 2 ఎపిసోడ్స్లో కూడా అసలు యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎందుకు అనేది, అండ్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ 20 సంవత్సరాలుగా ఎలా యూనివర్సిటీతో అనుసంధానమైంది అనే విషయాలని, అక్కడ కరికులం గురించి చాలా చక్కగా వివరించారండి. అయితే చాలామంది పేరెంట్స్ ఇలా నమ్మకస్తులైన ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెన్సీతో కలిసి అలాంటి యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అడ్మిషన్ ప్రాసెస్ దగ్గరే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా హడావిడిగా అనిపిస్తూ ఉంటుంది. సో అసలు యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో జాయిన్ అవ్వాలి అంటే మనం ఏ నెలలో అడ్మిషన్ ప్రాసెస్ మొదలు పెట్టాలి? నీట్ ఎగ్జాము అనేది ఎంబీబీఎస్ చేయడానికి ఒక బేస్ పాయింట్ అండి. అవును. ఇంటర్మీడియట్ బయాలజికల్ గ్రూప్స్లో చేరిన విద్యార్థి తన లక్ష్యం ఎంబీబీఎస్ అనుకునే చేరుతాడు. నీట్ ఎగ్జామ్ రాస్తాడు. ఎక్కువ ర్యాంకు సాధించిన వారికి ఇండియాలో సీటు లభ్యత అనేది ఉంటుంది. సో ర్యాంకు అనుకున్న విధంగా రాని వారికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పటికీ మన దగ్గర చాలా మటుకు 2002 నుంచి మేము జర్నీ చేస్తున్నాం. అప్పుడు మనకు ఓన్లీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న వారికి 50% మార్కులతోటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 40% మార్కులతోటి వెళ్ళొచ్చు అనే నిబంధన ఒకటి ఉండేది. 17 ఇయర్స్ పూర్తి చేసుకోవాలి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు December 31 మటుకు అనేది ఒక నిబంధన ఉండేది. సో వాటిని అనుసరించి మనం అడ్మిషన్లు చేసేవాళ్ళము. ఇప్పుడు కొత్తగా ఎంసెట్ అవన్నీ పోయిన తర్వాత నీట్ అనేది మ్యాండేటరీగా రావడం జరిగింది. ఇది ఎందుకు వచ్చిందంటే, ఖచ్చితంగా చెప్పాలంటే అబ్రాడ్కి వెళ్ళిన విద్యార్థుల్లో కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జాము ఉత్తీర్ణత శాతము తక్కువగా ఉంది అనే ఒక అపోహ మన భారతదేశంలో కలిగించడం జరిగింది. సో ఆ అపోహను తొలగించడానికి ప్రభుత్వము క్వాలిటీ స్టూడెంట్స్ను పంపిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చి ఎక్కువ సక్సెస్ రేట్ తోటి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అవుతారు అనే ఉద్దేశంతో నీట్ మ్యాండేటరీ చేయడం జరిగింది. అంటే వెళ్ళిన ప్రతి స్టూడెంట్ నేను నీట్ క్వాలిఫై అయ్యాను కాబట్టి నేను వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కూడా సక్సెస్ చేయగలుగుతాను అనే ధైర్యంతో అతను అడుగుపెట్టడానికి అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క నీట్ క్వాలిఫై అనేది బేస్ పాయింట్గా తీసుకోవడంతో. సో అలా ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ అయిన ప్రతి విద్యార్థి మనకు అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ నీట్ క్వాలిఫై కావాలి కాబట్టి నీట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే వీళ్ళకి అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనకు జూన్లో మనకు రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి మనము ఈ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. మా మటుకు ఆల్రెడీ 90 అబోవ్ అడ్మిషన్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. సో మనకు హైదరాబాద్ కార్యాలయంగా అమీర్పేటలో కార్పొరేట్ ఆఫీస్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకు తిరుపతి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నంలో మనకు ఐఎస్ఎంకి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. వీటన్నిటిలో మన సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ సంప్రదించి తొందరగా అడ్మిషన్స్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయము. ఎందుకంటే మనకు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో మనం అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో నీట్ క్వాలిఫై అయిన వారు ర్యాంకు రానంత మాత్రాన ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మినిమం బడ్జెట్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషను, సక్సెస్కు ఒక మార్గదర్శిగా ఉన్న ఐఎస్ఎంలో మీరు జాయిన్ కావడానికి అవకాశం కల్పిస్తుంది ఐఎస్ఎం. సో కంపల్సరీగా మీరు ఈ యొక్క ప్రామాణికాలు కలిగిన వారు చేరవచ్చండి. సార్, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ నీట్లో క్వాలిఫై అయితే సరిపోతుందా, లేదంటే మనకి ఇంటర్మీడియట్ బైపీసీలో కూడా ఇంత శాతం మార్కులు ఖచ్చితంగా ఉండాలి అన్న ఏదైనా రూల్ ఉంటుందా? ఇండియాలో మెడికల్
ఎడ్యుకేషన్కు కన్వీనర్ కోటాలో ఏవైతే జాయిన్ అయ్యేటప్పుడు ప్రమాణికాలు ఉంటాయో అబ్రాడ్ ఎడ్యుకేషన్ కూడా అవే ఉంటాయండి. సార్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ర్యాంక్ సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ అనేది పెట్టాము, అదొక్కటే తేడా. మిగతావన్నీ సమానంగా ఉంటాయి. సో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50% మినిమం ఉండాలి. ఒకవేళ రిజర్వేషన్స్ ఉంటే 40% మార్కులు ఉన్నా సరిపోతుంది. నీట్ క్వాలిఫై కావాలి. ఏ సంవత్సరం అయితే మనం జాయిన్ అవుతున్నామో ఆ అకాడమిక్ ఇయర్ December 31 వరకు 17 years కంప్లీట్ కావాలి. ఈ రూల్స్ను మనము కంపల్సరీ పాటించాలి. సో పాటించిన తర్వాతనే ఇండియాకు వచ్చిన తర్వాత నీట్ క్వాలిఫై ఉన్న వారికి మాత్రమే, వెళ్ళిన వారికి మాత్రమే రేపు రాబోతున్న నెక్స్ట్ ఎగ్జామ్లో వాళ్ళకు లైసెన్స్ ఎగ్జామ్లో కూర్చోవడానికి అర్హత ఉంటుంది. సో మేము చెప్పేది ఇదే, నీట్ క్వాలిఫై కాకుండా కూడా వెళ్ళొచ్చా అని చాలామంది మాకు కాల్ చేస్తుంటారు. సో మేము అక్కడే గైడ్ లైన్ చేస్తున్నాం. నీట్ క్వాలిఫై కాకుండా మీరు వెళ్తే మీకు ఇండియాలో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్లో కూర్చోడానికి అర్హత ఉండదు కాబట్టి మీకు లైసెన్స్ రాదు. కాబట్టి మీరు ఆ ఆలోచన మానుకోండి. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నాము, రోడ్డు మధ్యలో అపాయం అనే బోర్డు ఉందండి. అపాయం అనే బోర్డు ఉన్నప్పుడు మనం ఆగిపోవాలి. సో దాన్ని ఓవర్త్రో చేసి మనం వెళ్ళామంటే అపాయాన్ని మనము ఆహ్వానించినట్టే కదా. సో ఆ రిస్క్ వద్దని మేము చెప్తామండి. ఓకే, అంతే కదా సార్. అంత ఖర్చు పెట్టి అన్ని సంవత్సరాలు కష్టపడి తర్వాత ఇండియాలో లైసెన్స్ రాకపోతే అది రాంగ్ స్టెప్ అవుతుంది. వాళ్ళ లైఫ్కే ఇబ్బంది కదండి. డెస్టినేషన్ అనేది రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అవును, అది యాక్సిడెంట్ అవుతుంది తెలిసే మనం ఫేస్ చేసినట్టుగా ఉంటుంది. కరెక్ట్ సార్. అయితే అసలు ఈ అడ్మిషన్ ప్రాసెస్కి ముందుగా ఏమేం సర్టిఫికెట్స్ కావాలి, పేరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? అడ్మిషన్ ప్రాసెస్కి మనకు సంప్రదించిన ప్రతి వారందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన కార్పొరేట్ కార్యాలయం అమీర్పేటలో కానీ మా బ్రాంచెస్ వారిని కానీ సంప్రదించినప్పుడు మేము మొదట వాళ్ళకి కంప్లీట్గా ఫస్ట్ స్టెప్లో తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో, అంటే వాళ్ళ డిస్టెన్స్, ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు, ఈవెన్ ఏ మండలం నుంచి మాట్లాడుతున్నారో కనుక్కొని వాళ్ళకి దగ్గరలో జస్ట్ 2-3 కిలోమీటర్ రేడియస్లో ఉన్న మన సీనియర్ విద్యార్థులు కానీ, మన డాక్టర్స్ విద్యార్థులు కానీ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఫోన్ ద్వారా కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళకు సర్వీస్లో మేము ఎలా తోడ్పడ్డాము, ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఎలా ఉంది, మేము చెప్పినవన్నీ అక్కడ జరుగుతున్నాయా లేవా అన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాతనే అడ్మిషన్ డిసైడ్ చేసుకుని అని చెప్పడానికి మేము అవకాశం కల్పిస్తామండి. సో అలా వచ్చే వారందరికీ కూడా వారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ SSC మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, ఆధార్ కార్డు, నీట్ స్కోర్ కార్డు, ఇవి సంబంధించిన డాక్యుమెంట్స్తో మనకు కావాలి. పాస్పోర్ట్ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మనము వీసా కూడా మేమే వేయించి, వీసా సంబంధించిన గైడెన్స్ అంతా కూడా మేమే పూర్తి చేసి బ్యాచ్లు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక మోటివేషన్గా అవేర్నెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి పరిచయం అందరికీ, స్టూడెంట్ జాయిన్ అయిన విద్యార్థులందరినీ పరిచయం చేసి తర్వాత బ్యాచెస్ ప్రకారంగా కాలేజీకి మేము వెంట ఉండి తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఓకే, మీరు కూడా వెళ్తారు? దాంతో పాటు నేను కానీ మా డైరెక్టర్ రామారావు ఇద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా మేము వెళ్తాం. ఓకే, అయితే సార్ మామూలుగా 2-3 ఇంటేక్స్ ఉంటూ ఉంటాయి కదండి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి. సో ఇక్కడ ISMలో ఎన్ని ఇంటేక్స్ ఉంటాయండి? 2 ఇంటేక్స్ ఉంటాయండి. ఫాల్ ఇంటేక్, వింటర్ ఇంటేక్. ఫాల్ ఇంటేక్ ఇప్పుడు జరుగుతుంది, వింటర్ ఇంటేక్ జనవరిలో జరుగుతుంది. 2 ఇంటేక్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇంటేక్లోనే ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఇప్పుడు వింటర్ ఇంటేక్ ఎవరు వస్తారంటే లాస్ట్ కన్వీనర్ కోటాలో మాపప్ రౌండ్ వరకు ఉండి మాకు సీట్ రాదులే అనుకున్న వారు మాత్రమే అప్పుడు ఆ రౌండ్కు ప్రయత్నం చేస్తారు. మ్యాక్సిమంగా ఫాల్ ఇంటేక్ ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు. ఓకే, అయితే ఇది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో MBBS చదువుకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కిర్గిస్తాన్లో మీకు బడ్జెట్ పరంగా మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉందండి. మనకు $4,000 సంవత్సరానికి, అంటే దగ్గర దగ్గర 3 లక్షల రూపాయలు, అప్రాక్సిమేట్లీ 3,10,000. ఈ యొక్క సెమిస్టర్ వైజ్గా చూసుకుంటే 1,55,000 ఖర్చు వస్తుందండి సెమిస్టర్ వైజ్గా, ఎడ్యుకేషన్ సంబంధించేంత వరకు. సో ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ కలుపుకుంటే నెలకు ఒక 12,000 ఫుడ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఓకే, సో టోటల్గా వీళ్ళకు రమారమి 20 లక్షల ఎడ్యుకేషన్ ఫీజు అవుతుంది. ఇంకా మిగతా ఫుడ్ ఖర్చులు కలుపుకుంటే 29-30 lakhs లోపల వాళ్ళకి మొత్తం ఖర్చుతోటి వీళ్ళు డిగ్రీ చేసుకుని MBBS పూర్తి చేసుకుని సక్సెస్ కావడానికి ఈ యొక్క బడ్జెట్ చాలా అనుకూలంగా ఉందని మేము భావిస్తున్నామండి. అయితే మరి అంటే ఒకవేళ స్కాలర్షిప్స్ అవసరమైనా లేదంటే లోన్ ఫెసిలిటీ అవసరమైనా మీరు అలాంటి ఫెసిలిటీస్ని కల్పిస్తారా? ఖచ్చితంగానండి. బ్యాంక్ ఎడ్యుకేషన్ లైన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన కాలేజీ నుంచి సంబంధించిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ ఏ డిస్ట్రిక్ట్లో ఎవరెవరు తీసుకున్నారు, వాళ్ళు ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారు, ఇవన్నీ కూడా మనం ఆ పేరెంట్కు
కోఆపరేషన్ జరుగుతుంది. సో అంతేకాకుండా వారికి సంబంధించినంత వరకు ఎడ్యుకేషన్ లోన్లు ఆ బ్యాంకు మేనేజర్కి ఏదైనా మేము మాట్లాడవలసిన ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి ఆ వివరాలు కూడా మన కాలేజీ తరఫున ఇవ్వడం జరుగుతుంది, మేము కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం అంటే మా దగ్గర మెరిట్ స్కాలర్షిప్ కూడా ఉంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ టాప్లో వచ్చే 90% రీచ్లో ఉన్న మెడికోస్ అందరికీ కూడా ఫోర్త్ ఇయర్లో ఒక మెరిట్ టెస్ట్ పెట్టి దాంట్లో టాప్లో వచ్చిన ముగ్గురికి మేము నియర్లీ ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ కాలేజీ ఫీజెస్ కూడా మొత్తం మేము భరించే స్కాలర్షిప్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ 3 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చాలా బాగుందండి. అంటే మెరిట్ వస్తే మాత్రం ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది పేరెంట్స్ మీద లోడ్ తగ్గించినట్టే. అయితే సార్, ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన అప్రూవల్స్ కానివ్వండి, లెటర్ ఆఫ్ అడ్మిషన్, లెటర్ ఆఫ్ అప్రూవల్, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఇవన్నీ కూడా మీరే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారా? పేరెంట్స్ ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవ్వాలా? ఎక్కడ అవసరం లేదండి. మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th, SSC మెమో, ఇంటర్ మెమో, ఆధార్ కార్డు, పాస్పోర్టు ఇవి సబ్మిట్ చేసిన వెంటనే స్టూడెంట్కు అడ్మిషన్ లెటర్ ఇమ్మీడియట్గా వితిన్ 5 వర్కింగ్ డేస్లో అడ్మిషన్ లెటర్ వచ్చేస్తుందండి. పాస్పోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వీసాకు వితిన్ లిమిటెడ్ టైం లోపల మనము వీసా వేయించి జర్నీ చేయడం జరుగుతుందండి. ఓకే, కిర్గిస్తాన్ వెళ్ళాలి అంటే వీసా ఇంటర్వ్యూ లాంటివి ఏమైనా ఉంటాయా? వీసా ఇంటర్వ్యూ ఏంటివి ఉండవండి, 100% వీసా అష్యూరెన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇమీడియట్గా వితిన్ 1 వీక్లో వీసా కూడా వచ్చే అవకాశం, వీసా మనము తెప్పించే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే అక్కడ హాస్టల్ సదుపాయాలు యూనివర్సిటీ కల్పిస్తుందా లేదంటే ప్రైవేట్గా ఉండాలా అండి? యూనివర్సిటీ సంబంధించినంత వరకు ఎడ్యుకేషన్కి మాత్రమే వాళ్ళకి సంబంధించింది ఉందంటే మనము ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనం ఈ హాస్టల్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్, బాయ్స్కు విడిగా హాస్టల్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము. దీనికి కేర్ టేకర్స్ కూడా మన తెలుగు వారిని పెట్టడం జరిగింది. సో మేము కూడా అక్కడే స్టూడెంట్స్తో పాటు ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మా పేరెంట్స్కి అందరికీ అది రొటీన్గా అనుభవంలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు. అకాడమిక్స్ విషయంలో కానీ, ఈ యొక్క హాస్పిటాలిటీ విషయంలో కానీ, కేర్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. వితిన్ ద క్యాంపస్ లోపట్నే ఆల్ ఫెసిలిటీస్ ఉన్న క్యాంపస్ మనకుంది. సో అంత క్యాంపౌండ్ లోపలనే మొత్తం అంటే హాస్టల్స్ కానీ, మెస్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ ఉండే క్వార్టర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ హాస్టల్స్ కానివ్వండి, వితిన్ ద క్యాంపస్ ఎక్కడ మనం బస్ ఎక్కాల్సిన అవసరం లేని క్యాంపస్ కూడా మనకు ఉంది. సో ఇక్కడ మనం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతిరోజు నైట్ టైము ఆఫ్టర్ డిన్నర్ తర్వాత రూమ్స్ విజిట్ చేసి వాళ్ళ అటెండెన్స్ తీసుకొని వాళ్ళ గైడ్ చేయడం, మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది. అప్డేట్స్ ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళ అటెండెన్స్ మార్క్స్ కూడా మేము వాళ్ళకు రీచబుల్ అయ్యేటట్టుగా మేము పెట్టడం జరుగుతుంది. ఓకే, సో సెమిస్టర్కి పేరెంట్స్కి కూడా వాళ్ళు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు, ఏం చదువుతున్నారు అనే క్లారిటీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు వెళ్ళేది MBBS అంటే హార్డ్లీ 18 to 20 ఇన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ కదండి. సో పేరెంట్స్కి కాస్త కంగారు ఉంటుంది మనం వద్దన్నా కూడా, ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ విషయంలో. సో ఈ విషయంలో మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? యాక్చువల్గా కిర్గిస్తాన్ కంట్రీ రష్యా నుంచి, USSR నుంచి విడిపోయిన దేశమని మనం మొదలే అనుకున్నామండి. అంటే ఇది కమ్యూనిస్ట్ భావాలు గల దేశము. ఇక్కడ కమ్యూనిజం నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకు ఈ యొక్క జెండర్ ఫీలింగ్ కానీ, మత ఛాందసాలు కానీ ఉండవు. ఇక్కడ కంట్రీలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. అమ్మాయిలకు చాలా భద్రత విషయంలో పెద్దపీట వేస్తారు. అంటే లేడీస్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, 1:3 ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అందువల్ల ఇక్కడ చట్టాలు కూడా అమ్మాయిలకు సపరేట్గా ఉన్నాయి కాబట్టి అమ్మాయిలకు చాలా భద్రతా విషయంలో గవర్నమెంటే స్పెషల్ ప్రికాషన్ చట్టాలు ఉన్నాయి. సో అందులో మనము క్యాంపస్లో కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అమ్మాయిలకు సపరేట్ హాస్టల్స్ పెట్టి మన కేర్ టేకర్స్ని పెట్టడం జరిగింది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంతవరకు 20 సంవత్సరాలలో మాకున్న ఎక్స్పీరియన్స్తో ఎటువంటి వచ్చినా మనము ఈ వాటిని అధిగమించే మనకు సత్తా ఉంది కాబట్టి మనం ఈవెన్ చూడండి కరోనా టైంలో 2020 మార్చిలో 2020 మార్చి 20 రోజు మన కరోనా టైంలో మేము తీసుకున్న స్టెప్ ఇప్పటికీ ప్రపంచమంతా ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటుంది. ఆ టైంలో మనం కాలేజెస్ అన్ని క్లోజ్ చేశారు, ఇండియాలో కూడా అన్ని మూసేశారు, స్టూడెంట్స్ హాస్టల్స్ మూసేశారు. కానీ మేము హాస్టల్స్ క్లోజ్ చేయలేదు, కాలేజీలు మూసేసాం, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసాం. 3 months స్టూడెంట్స్ అందరినీ పేరెంట్స్ని ఒప్పించి అక్కడే ఉంచాం. అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసి యాన్యువల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళందరికీ 34 స్పెషల్ ఫ్లైట్స్ వేసి మనం ఇండియాకి తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరిని ఇండియాలో దిగిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్ నుంచి డిస్ట్రిక్ట్ వైజ్గా కరోనా సెంటర్స్కు పంపించి అక్కడ వాళ్ళ పేరెంట్స్కి పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి.
ఇది మనం సాధించిన ఘనత అండి. సార్ అప్పుడు అక్కడ ఎంతమంది భారత విద్యార్థులు ఉన్నారు సార్ మనకు లాక్డౌన్ టైంలో మన దగ్గర మనకు ఐఎస్ఎంలో కాకుండా బిష్కేక్లో 14,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. మన కాలేజీలో 4,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇంతమందికి మా కాలేజీ స్టూడెంట్స్తో పాటు 75% మా కాలేజీ స్టూడెంట్స్కు 25% అదర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మేము ఫ్లైట్స్లో టికెట్స్ ఇవ్వడం జరిగిందండి. అందరికీ కోఆపరేట్ చేస్తూ 24 అవర్స్ మేము అందరము మా స్టాఫ్ అందరూ కూడా నిత్య కష్టం అనేది భావించకుండా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండి ప్రతి ప్రికాషన్ తీసుకొని క్షేమంగా విద్యార్థులందరినీ ఇంటికి తీసుకొచ్చే ఏర్పాట్లు మేము చేయడం జరిగిందండి. సక్సెస్ అయ్యాం దాంట్లో. ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే పిల్లలకి అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వలేదు, అలా అని పేరెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సేఫ్గా తీసుకురావడం అనేది నిజంగా సాహసం అండ్ అలాగే సక్సెస్ కూడా. స్టాఫ్ అందరికీ అంటే మాతో పనిచేసిన మా కొలీగ్స్ అందరికీ కూడా మేము ఈరోజు కూడా మర్చిపోలేమండి ఆ సేవలు. అంత బాగా కష్టపడ్డారు అందరూ కూడా. అప్పుడు అక్కడ కూడా లాక్డౌనే కదా సార్? అంతా లాక్డౌన్ అండి. సో అటువంటి టైంలో ఫుడ్ విషయంలో కానివ్వండి అక్కడ ఏమి ఇబ్బంది పడలేదా? ఏమి ఇబ్బంది పడకుండా మొదలే మనం అన్ని విధాల యాక్టివేట్ కావడం జరిగిందండి. ఉన్న ఇబ్బందులు అధిగమించాం, ఇబ్బంది లేవని కాదు, అందరి సహకారంతో అధిగమించాం. అక్కడ ఉన్న పోలీస్ రూల్స్ను పాటిస్తూ లాక్డౌన్ రూల్స్ను పాటిస్తూ స్టూడెంట్స్ను గ్రూప్గా కాకుండా లిమిటెడ్ గ్రూప్స్గా తీసుకొని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడము, స్టడీ మెయింటైన్ చేయడము, ఎవ్రీడే హెల్త్ కేర్ తీసుకోవడము, వాళ్ళకు ఒక విధమైన ఫీలింగ్ కాకుండా వాళ్ళలో ఒక స్ట్రెస్ అనేది ఫీల్ కాకుండా హోమ్ సిక్నెస్ కాకుండా వాళ్ళకి విధంగా వాళ్ళకు మోటివేట్ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడప్పుడు పేరెంట్స్ తోటి టచ్లో ఉండి ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగిందండి. సార్ చాలా చక్కగా మీరు గైడ్ చేశారు అన్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే అప్పుడు కూడా అసలు స్పెషల్ ఫ్లైట్స్ వేయడం కానివ్వండి, ఎంతో దూరంలో ఉన్న పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం, మీ దగ్గర ఉన్న పిల్లల్ని తీసుకురావడమే పెద్ద బాధ్యత. అలాంటిది వేరే కాలేజెస్లో చదువుతున్న పిల్లల్ని కూడా తీసుకురావడం, అసలు మీ రెస్పాన్సిబిలిటీని మీరు ఎంత చక్కగా నిర్వర్తిస్తారు అనే విషయాన్ని చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తోంది. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. మాకే కాదండి, మా సంస్థలో ఉన్న అందరికీ మీ యొక్క డెఫినెట్గా సార్. అయితే సార్ ముఖ్యంగా పిల్లలు వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఒకసారి యూనివర్సిటీ చూడాలనుకోవడం, లేదంటే ఇయర్లో ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక 2 రోజులు ఉండాలనుకోవడం లాంటిది చాలా సహజమైన ఇది. మన ఇండియాలోనే అయితే డెఫినెట్గా వెళ్తారు. సో అక్కడ కిర్గిస్తాన్లో ఉంటే పిల్లలు వెళ్ళడానికి మీరు సదుపాయాలు కలిగిస్తారు? ఖచ్చితంగానండి. మేము ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నాము. రీసెంట్గా జస్ట్ 1 మంత్ బ్యాక్ మేము ఈ అవకాశం కల్పించాము. ఒక 200 పేరెంట్స్ని తీసుకుని స్పెషల్ ఫ్లైట్ వేసి మా మేనేజింగ్ డైరెక్టర్ రామారావు గారు కలిసి వెళ్ళడం జరిగింది. జస్ట్ నామినల్ ఛార్జ్ అండి. సో నామినల్ ఛార్జ్ తీసుకొని వాళ్ళకు రాను పోను టికెట్, అక్కడ 5 స్టార్ హోటల్లో ఉండడము, అక్కడ ఫుడ్ అన్నీ కల్పించి కాలేజీలో స్టూడెంట్స్ తోటి కలపడమే కాకుండా అక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను, మన వేదాంత హాస్పిటల్ను, అక్కడ క్లినికల్ సబ్జెక్ట్ను, వాళ్ళకి రీసెర్చ్ ల్యాబ్ను, మన దగ్గర ఆసియాలో బిగ్గెస్ట్ సిమ్యులేషన్ సెంటర్ ఉంది, ఆ సిమ్యులేషన్ సెంటర్ను కూడా చూపించి తీసుకురావడం జరిగిందండి. సో చాలా అంటే వండర్ఫుల్గా మీరు స్టూడెంట్స్తో, యూనివర్సిటీతో, అలాగే పేరెంట్స్తో కలిసి అసోసియేట్ అయ్యి కంప్లీట్గా మంచి ఎంబీబీఎస్ డాక్టర్స్ మన ఇండియాకి తిరిగి వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు సార్. ఇంత చక్కగా ప్రయత్నిస్తున్నందుకు ఖచ్చితంగా ఎవరైనా సరే ఎంబీబీఎస్ కిర్గిస్తాన్లో ఐఎస్ఎంలో చేయాలి అనుకుంటే కనుక ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ని సంప్రదించవచ్చు. ఒకసారి మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మిమ్మల్ని ఎలా సంప్రదించాలి తెలియజేయండి. సో మా కార్పొరేట్ ఆఫీస్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ అమీర్పేటలో మైత్రివనం రోడ్లో ఆదిత్య ట్రేడ్ సెంటర్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉందండి. దానికి ఆపోజిట్లో మంజీరా ప్లాజాలో 3rd ఫ్లోర్లో మన ఓన్ ఆఫీస్ ఉంది. సో ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మనకు విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, కాకినాడలో ఉంది, తిరుపతిలో ఉంది, విశాఖపట్నంలో ఉంది. ఈ బ్రాంచ్ కార్యాలన్నింటిలో కూడా మన బ్రాంచెస్ తరఫున ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్, సర్వీసెస్ ఆ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ త్రూఅవుట్ ది ఇయర్ 5.5 years కోర్స్ అయ్యేంత వరకు కూడా మా సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సార్ చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అండి.